హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల పట్టణంలోని పికప్ పాయింట్ బేకరీలో విక్రయించిన ప్యాకెట్ బ్రెడ్ లో పురుగు కనిపించడం కలకలం రేపింది. బ్రెడ్ కొనుగోలు చేసిన వినియోగదారుడు దీనిని గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు వెంటనే బేకరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఆహార పదార్థాల నిల్వ, విక్రయ విధానాలను పరిశీలించగా పరిశుభ్రతలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఆహార పదార్థాల వద్ద ఈగలు తిరుగుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. గుర్తించిన లోపాలపై బేకరీ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆరోగ్యంతో సంబంధం ఉన్న ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. జిల్లాలోని బేకరీలు, హోటళ్లపై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఈవినింగ్ మాకు పికప్ పాయింట్లో ఫ్రూట్ బ్రెడ్లో ఈగ వచ్చిందని కంప్లైంట్ వచ్చిందండి. ఈ రోజు చేసిన ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే 4th నాడు అనగా సాటర్డే రోజు కస్టమర్ ఫ్రూట్ బ్రెడ్ తీసుకొని వెళ్ళారు. అయితే వారు 6th రోజు అనగా నిన్న ఈవినింగ్ ఇక్కడ ఇష్యూ రేజ్ చేశారు. మాకు కూడా అదే కంప్లైంట్ రేజ్ చేశారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మాకు ఈగ వచ్చిందనే విషయం చెప్పారు. సో మనం ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మేము చూసాము, శానిటేషన్ కానీ ఫ్లై కేర్ కానీ ఏం తీసుకుంటున్నారనేది మేము చూసాము. దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఫ్లై కేర్ ఓకే అండి, కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే లేబుల్ ప్రెజెంట్ అయితే లేబుల్ మెన్షన్ చేయనివి అన్లేబుల్డ్ ఐటమ్స్ ఉన్నాయో వాటికి మాత్రం ప్రెజెంట్ సీజ్ చేస్తున్నాము. నోటీస్ అయితే ఇప్పుడు ఇస్తాము. దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోకపోతే మాత్రం ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామండి.